question 221 question. Meteors are also known as meteors ఏమంటారు? షూటింగ్ స్టార్స్ అంటారా, ప్లానెట్స్ అంటారా, సాటిలైట్ అంటారా, నెబులే అంటారా? ఏమనడం జరుగుతుంది? ఏమంటారు? మనకు మెటియోర్స్ అంటే ఏంటివి? మనకు అంతరిక్షం నుండి చిన్న చిన్న రాతి ముక్కలుగా భూమి వాతావరణంలోనికి ప్రవేశించి భూమి వాతావరణంలో ఉన్న గాలి యొక్క ఘర్షణ వల్ల ఏమవుతాయి? మండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఆకాశంలో కింద భూమి మీద పడుతూ ఉన్నప్పుడు ఒక కాంతి గీతలాగా ప్రయాణించడం జరుగుతుంది. అందుకే వీటిని మెటియోర్స్ని మన సాధారణ భాష లోపల షూటింగ్ స్టార్స్, తోకచుక్కలు లేదా పడే నక్షత్రాలు అని కూడా అంటారు. షూటింగ్ స్టార్స్ లేదా తోకచుక్కలు లేదా పడే నక్షత్రాలు అని కూడా అనడం జరుగుతుంది. మెటియోర్స్ని ఆ విధంగా కూడా మనం భావించడం జరుగుతుంది. మెటియోర్స్ అంటే ఏంటివి? ఆకాశం నుంచి పడే చిన్న చిన్న రాతి ముక్కలు లాంటివి మెటియోర్స్ అంటారు. కానీ భూమి వాతావరణంలోనికి రాగానే వాతావరణంలో ఉన్న గాలి రాపిడి వల్ల ఇవి మండుతూ ఉన్నట్టుగా మనకు కింద పడుతూ మండుతూ ఉన్నట్టుగా అవుపిస్తాయి. కాబట్టి తోకచుక్కల్లాగా అవుపిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు? షూటింగ్ స్టార్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 222 క్వశ్చన్ చూడండి. సో ఆస్టిరాయిడ్స్ మెయిన్లీ లై బిట్వీన్. ఆస్టిరాయిడ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? వేటి మధ్య ఎక్కువగా ఉంటాయి? ఎర్త్ అండ్ మార్స్ అండ్ జూపిటర్ అండ్ సాటర్నా, సన్ అండ్ మెర్క్యూరియా? వేటి మధ్య ఎక్కువగా ఉండడం జరుగుతుంది? ఫస్ట్ ఆస్టిరాయిడ్స్ అంటే ఏంటో మనకు తెలవాలి. ఆస్టిరాయిడ్స్ అంటే ఏంటివంటే సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి శకలాలను, చిన్న చిన్న మనకు స్టోనీ మెటీరియల్స్ని, రాతి శకలాలను ఏమంటారంటే ఆస్టిరాయిడ్స్ అంటారు. తెలుగులో వీటిని గ్రహ శకలాలు అంటారు. ఏమంటారు? గ్రహ శకలాలు అంటారు. ఇవి ముఖ్యంగా వేటి మధ్య ఎక్కువగా ఉన్నాయంటే మార్స్ అండ్ జూపిటర్. వేటి మధ్య ఉన్నాయి? మార్స్ అండ్ జూపిటర్. మార్స్ అంటే అంగారకుడు, జూపిటర్ అంటే బృహస్పతి. అంగారకం మరియు బృహస్పతి గ్రహాల మధ్య ఇవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇవి గ్రహాల కక్షల మధ్య ఒక బెల్ట్ మాదిరిగా ఏర్పడి ఉండడం జరుగుతుంది. ఒక బెల్ట్ మాదిరిగా ఏర్పడి వాటి చుట్టూ ఎక్కువగా తిరగడం జరుగుతుంది. వాటి మధ్యలో ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వేటి మధ్య ఎక్కువగా ఉంటాయి? జూపిటర్ అండ్ మార్స్ మరియు జూపిటర్ మధ్య ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గో టు 223 క్వశ్చన్. 223 క్వశ్చన్ చూడండి. A collection of billions of stars, dust and gas bound by gravity is. ఏమంటారు దాన్ని? మెటియోర్ అంటారా, గెలాక్సీ అంటారా, సాటిలైట్ అంటారా, కన్స్టలేషన్ అంటారా? ఏముందట ఇక్కడ? బిలియన్స్ ఆఫ్ వాట్ స్టార్స్ డస్ట్ ఇవన్నీ కలిసి ఉన్న ప్రదేశాన్ని ఏమంటారు అంటారు. అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఒకదానికొకటి ముడిపడి ఉన్న బిలియన్ల కొద్ది నక్షత్రాలు, ధూళి మరియు వాయువుల యొక్క భారీ సమూహాన్ని ఏమంటారంటే గెలాక్సీ అంటారు. ఏమంటారు? గెలాక్సీ అంటారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 224 క్వశ్చన్ చూడండి. ద యూనివర్స్ ఒరిజినేటెడ్ అబౌట్. అంటే భూమి ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనుకున్నారు? సో అంటే భూమి కాదు, విశ్వం. 2 million years, 13.8 billion years, 5,000 years ago, 50 billion years ago. సో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అనుకున్నారు అని అంటే శాస్త్రవేత్తల అంచనా ప్రకారము మన యూనివర్స్ అనేది 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే సుమారుగా 1980 కోట్ల సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం ద్వారా మన భూమి ఆవిర్భవించింది అని శాస్త్రవేత్తలు నమ్మడం జరిగింది. శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. కాబట్టి ఎన్ని సంవత్సరాల క్రితము? 13.8 బిలియన్ ఇయర్స్ అన్న గుర్తుపెట్టుకోండి. లేదా 1380 కోట్ల సంవత్సరాల క్రితము. 1380 కోట్ల సంవత్సరాల క్రితము. బిలియన్ ఇయర్స్లో వస్తే ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఓన్లీ ఇయర్స్లో కనుక ఇస్తే 1380 కోట్ల సంవత్సరాలు. 1380 కోట్ల సంవత్సరాలు. నెక్స్ట్ 228 క్వశ్చన్ చూడండి. ద థియరీ ఎక్స్ప్లెయినింగ్ ద ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్. సో ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ గురించి అంటే భూమి పుట్టుక గురించి చెప్పిన థియరీ ఏది అంటున్నాడు? ప్లేట్ టాక్టోనిక్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, నెబులర్ హైపోథిసిస్. సో ఏది మనకు భూమి పుట్టుక గురించి వివరించడం జరిగింది? సో భూమి పుట్టుక గురించి చాలా రకాల వివరణలు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. కానీ అందులోపల అత్యంత ఆమోదయోగ్యమైన సిద్ధాంతము బిగ్ బ్యాంగ్ థియరీ.
ఏంటిది అది? బిగ్ బ్యాంగ్ థియరీ, మహావిస్ఫోటన సిద్ధాంతము. దీని ప్రకారం ఏంటంటే విశ్వం అనేది ఒక చిన్న బిందువు నుండి భారీ పేలుడు ద్వారా ఏర్పడి విస్తరిస్తూ ఏర్పడిందని అని నమ్మడం జరిగింది. ఇదేంటి ఏం థియరీ అది? బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది గుర్తుంచుకోండి.